రోజు రోజుకి అతని దారుణాలు మితిమీరిపోతున్నాయి. అతను ఏదైనా చేసిన తర్వాత మనం వెళ్ళి చూస్తున్నామంటే మనమంతా అసమర్థుల కింద లెక్క. వారం రోజుల్లో అతను పట్టుకునైనా తీరాలి, లేదా మనమంతా డిపార్ట్మెంట్కి రాజీనామా అయినా చేయాలి. నేను నక్సలైట్ను కాదు. నా వెనుక ఎటువంటి అదృశ్యాస్త్రం లేదు. నేను రాడికల్ని కాదు. నాకు అటువంటి విప్లవ చరిత్ర లేదు. నేను దేశద్రోహిని కాదు. నా వెనుక ఎటువంటి విదేశీ హస్తం లేదు. నేను ఒక సామాన్య పౌరుణ్ణి. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఒక యువకుణ్ణి. చక్కగా చదువుకొని మంచి జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న ఒక విద్యార్థిని. అటువంటి వాడు ఎందుకు ఇలా అయ్యాడనే ఆలోచన లేకుండా న్యాయమూర్తులు, న్యాయాధిపతులు వీడు రౌడీ, గూండా, ద్రోహి, నేరస్తుడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అని అరిచి అరిచి ఏదో విధంగా నన్ను జైల్లో నెట్టి శిక్ష విధించాలని ఆలోచిస్తున్నారే తప్ప ఈ తిరుగుబాటు అనే క్యాన్సర్ నాలో ఎలా ప్రవేశించిందని ఎందుకు ఆలోచించారు సార్? కనీసం నాలాంటి వాళ్ళ కథ తెలుసుకుందామనే ప్రయత్నం మీరు ఎందుకు చేయరు సార్? చెప్పండి సార్.